మనము ఈ సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరము గతించిపోయింది. మరి ఒక నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. మరి మన జీవితంలో సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ గతించిపోవాల్సినవి చాలా ఉన్నాయి. జీవితములో పాత జీవితము స్వస్తి చెప్పటం లేదు. చాలామంది పాత జీవితము గతించిపోవటం లేదు. సంవత్సరాలైతే దొర్లిపోతున్నాయి, కానీ మరి బ్రతుకులో పాత జీవితము, పాత విధానము, పాత వైఖరిలో మార్పు రావటం లేదు. చాలామందిని చూస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ప్రార్థనకు వస్తున్నారు. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. అపారమైన ప్రేమ ద్వారా రక్షించాడు. మీలో రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, ప్రభు బలలో ప్రవేశిస్తున్నారు. కొంచెం హమ్మింగ్ తగ్గించాలి. ప్రభు బలలో ప్రవేశిస్తున్నారు. అయితే రక్షించబడిన నాటికి మనం సంపూర్ణంగా పరిశుద్ధులము కాదు. బాగా వినాలి మాట. సంపూర్ణంగా పరిశుద్ధులం కాదు. దేవుని ఉచితమైన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి, హమ్మింగ్ అంటే ఇది మధ్యలో ఉన్న మాస్టర్ తగ్గించాలి, దీన్ని తగ్గించాలి మాస్టర్, రికార్డింగ్ ఫెయిల్ అవుతుంది. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనం దోషులమని గ్రహించుకొని పశ్చాత్తాపడినప్పుడు క్షమించాడు, రక్షించాడు. ఆయన మనల్ని క్షమించి రక్షించే నాటికి, అందరూ వినండి జాగ్రత్తగా, మనం సంపూర్ణమైన నీతిమంతులు మేము కాలేదు. ఉదాహరణకి మన జీవిత యాత్ర ఇక్కడ ప్రారంభించాం, ఇక్కడ ముగిస్తున్నాం. ప్రారంభ దశలో మనం రక్షించబడినప్పుడు మనలో ఉన్న బలహీనతల్లో ఒక 10% ఏమో పోయి 10% కొన్నిటిని విడిచిపెట్టి విశ్వసించి పశ్చాత్తాపడి రక్షించబడ్డాం. దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ పొందిన తర్వాత మన జీవితంలో క్రమక్రమంగా మార్పు రావాలి. ఈ 10% మార్పు చెంది 90% మార్పు చెందవలసిన వారము రోజులు గడిచే కొద్దీ 20, 30, 40% 100కి అంతగా మనలో మార్పు రావాలి. అంటే మనకు అర్థమైనట్టు స్వచ్ఛంగా చెబుతాను. 100 తప్పులున్నాయి, మనలో 10 తప్పులే విడిచిపెట్టాం, 90 తప్పులు ఉన్నాయి. అయినా దేవుని దగ్గర క్షమాపణ ఉన్నప్పుడు క్షమించి తన నీతి వస్త్రాన్ని మనల్ని కప్పి మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనలో పాపాలు ఉన్నాయి. ఇంకా ఎప్పుడైతే దేవుని క్షమాపణ అడిగామో, ప్రభువా నేను పాపిని గ్రహించుకొని ఆయన నీ రక్తంలో కడగమని కోరామో, ప్రభు వెంటనే క్షమించాడు. మన పాపాలు తూర్పుకు పరమడికి ఎంత దూరం అంత దూరం చేశాడు. తను వీపు వెనక వేసుకున్నాడు. అయినా ఇంకా మనలో ఏమున్నాయి? బలహీనతలు ఉన్నాయి. అప్పటికి 100% మనం పరిపూర్ణం కాల. అయితే దేవుడు క్షమించిన తర్వాత మందిరానికి వస్తూ సంఘములో వాక్యములో ఎదుగుతూ దినదినము మనలో ఏం కావాలంటే మార్పు రావాలి. ఆ 10%లోంచి 90 లోపాలు ఉన్నాయి, 10 లోపాలు తగ్గిపోయినాయి. వచ్చే కొన్ని ఇంకో 10 లోపాలు తగ్గిపోవాలి. ఇంకొక 10 లోపాలు, 30%, 40%, 50% మనలో పరిపక్వత రావాలి. బలహీనతల నుంచి విడిచిపెట్టాలి. అలా క్రమక్రమంగా మన జీవితము 100కి 90% నీతిమంతులంగా తీర్చబడాలి. ఒకప్పుడు ఆమె ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అంతగా పెద్ద ఏం మార్పు కనపడదు, కానీ ఇవంతా మారిపోయిందండి. మారు మనసు పొందింది. అప్పుడున్న మనిషి వేరు, ఇప్పుడున్న మనిషి వేరు. 90%, 100% ఎవరమే నీతిమంతులు కాలేం. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు బైబిల్ చెబుతుంది. 100% కాలేం, 90% వరకు చేరుకుంటాం. ఎప్పుడైతే మరణిస్తామో అప్పుడే మనం పరిపూర్ణతలోనికి వస్తాం. మరణించిన తర్వాత పరిపూర్ణంగా తీర్చబడి నిత్యత్వములో ప్రవేశిస్తాం. అప్పుడు శాంటిఫికేషన్లోకి వెళ్తాను.
గ్లోరిఫికేషన్లోకి వెళ్తాం, మహిమలో ప్రవేశిస్తాం. అప్పుడు 100కి 100 నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే చాలామంది ఏ దశలో రక్షించబడ్డారో ఆ దశలోనే వారి మాటలు, వారి క్రియలు, వారి ప్రవర్తన ఉన్నది, కానీ వారిలో మార్పు కనపడటం లేదు. మాటలలో మార్పు కనపడటం లేదు, క్రియలలో మార్పు కనపడటం లేదు, ప్రవర్తనలో మార్పు కనపడటం లేదు. దినదినము మనలో మార్పు చెందాలి. అదే రక్షణ పొందిన వారిలో జరగవలసిన కార్యం. అయితే వినండి, మరలా చెబుతున్నాను. ఒక వ్యక్తి రక్షించబడ్డానని, పాపములు ఒప్పుకున్నానని దైవజనులతో చెప్పి బాప్తీసం తీసుకున్నాక ఈ మార్పు అభివృద్ధి చెందకుండా ఇంకా డిక్రీజ్ అవుతూ ఇంకా మురికిలోనికి దిగజారిపోతున్నట్టు ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి. ఆయనలో రక్షణ కార్యం అసలు జరగలేదు. అలాంటి వ్యక్తి జరగలేదని గుర్తించి ఆలోచించుకొని మరలా ప్రభు పాదాల దగ్గర సరి చేసుకోవాలి. అలాగే నేనేదో రక్షించబడ్డానని భ్రమలో కొనసాగితే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. రక్షణ కార్యం సంపూర్ణం కాకుండా రక్షణ పొందేనని భ్రమ చెంది భ్రమలో కొనసాగితే నరకములో కళ్ళు తెరిచే ప్రమాదం అంటారు. ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటాను. రక్షణ పొందిన తర్వాత కొన్ని మార్పులు చూస్తే బాప్తిస్మం ఇస్తారు దైవజనులు. ఆ మార్పు ఆత్మీయంగా జరిగిందా, అలవాటుగానో ఉద్రేకంగా జరిగిందో తెలియాలంటే కాలం పాఠం చెబుతుంది. ఆ చెట్టును చూసిన వెంటనే ఏ చెట్టో చెప్పాలంటే ఆ చెట్టు ఫలాలను బట్టి గుర్తిస్తాం. ఆ చెట్టుకున్న ఫలాలను బట్టి ఆ చెట్టు ఏంటని చెబుతాం. మనలో వచ్చే ఫలాలను బట్టి యేసుప్రభువు ఆ మాట స్పష్టంగా చెప్పారు. మామిడి చెట్టుకి ఎప్పుడు యాపకాయలు రావు, మామిడికాయలే వస్తాయి. యాపకాయలు వస్తుందంటే అది వేప చెట్టే, చేదు చెట్టే. నువ్వు రక్షణ పొందిన నాటి నుంచి ప్రభువులో ఎదుగుతున్నావా? పాత జీవితం నుంచి విడుదల పొందేవా? ప్రభు కొరకు ప్రకాశిస్తున్నావా? ప్రభువును నీతి అనే వస్త్రంగా ధరించుకున్నావా? అలాంటి మార్పు మనలో లేకపోతే మనం ఆలోచించాలి. నీలో మార్పు చెందుతుంటే సంతోషం. కొంతమందిని చూస్తున్నాను, ప్రార్థనకు మొదలుపెట్టి 10 ఏళ్ళు అయిందండి, 12 ఏళ్ళు అయింది. ఆ నోటి నుంచి వచ్చే బండబూతులు మాటలు తగ్గటం అసలుకి, ఆ మురికి మాటలు తగ్గటం లేదు. ఆ బూతు పదాలు ఊత పదాలాగా వస్తున్నాయి. అరే, నీకు ఆ మార్పు రాకపోతే ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపి ప్రభువా నన్ను క్షమించు, నా నోటి మీద జయము దయచేయి ప్రభువా, నా నోట మంచి మాటలు వచ్చులాగున సహాయం చేయనైనా. ఇంకా బూతు మాటలు, అపవిత్రమైన మాటలు నీలో వస్తున్నాయంటే నువ్వు వెనకబడిపోయి ఉన్నావు. నువ్వు ఇంకా వెనకున్నావు. ఎదగవలసిన నీవు దిగజారిపోతున్నావు. అయ్యో, అది చాలా భయంకరమైన విషయము. దేవుడు దీవించినాక ఒకవేళ దేవుడు నిన్ను దీవించవచ్చు, ఆశీర్వదించవచ్చు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు రావచ్చు, కానీ ఆత్మ సంబంధమైన విషయములో మనము ప్రభువుకు మహిమకరంగా ఉండవలసిన మనము అడ్డుబండలాగున్నామని గుర్తించాలి. ఆ మార్పు మనలో కనపడాలి. దేవుని వాక్యం చెబుతుంది, ఇదిగో పాతవి గతించెను, మనలో ఉన్న పాత అపరాధము గతించెను. ఏమేమి మన జీవితాల్లో గతించినయో పాతవి, వాటిని జాగ్రత్తగా చూద్దాం. ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని క్షమించాడు, తన రక్తంలో కడిగాడు, నీతిమంతులుగా చేశాడు. అపరాధం చేత, పాపం చేత సచ్చిన మనల్ని ఆయన రక్షించి నీతిమంతులుగా చేశాడు. అయితే మనలో ఇంకా గతించవలసిన పాపములు ఏమున్నాయో జాగ్రత్తగా మనము చూద్దాం. పాత జీవితము గతించినా లేదా పరీక్షించుకుందాం. నూతన సంవత్సరం అడుగుపెట్టవలసిన మనము ఇంకా వచ్చే ఆదివారం కొత్త సంవత్సరంలోకి వెళ్తాం. ఈ సంవత్సరం 3 రోజులు ఉన్నాయి. 3 రోజులకి మనం వాగ్దానాలు తీసుకుంటాం. మరి నూతన వాగ్దానం కొరకు సిద్ధపడుతూ మన హృదయాన్ని పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుంటూ ప్రభువులో ఎదగటానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. చూడండి, దేవుని వాక్యములో మనం గమనిస్తే దేవుని దగ్గరికి వచ్చినాక మనం ఎలా ఉండాలంట? యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం.
1:18 చదవండి. ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మీ పాపాలు ఎర్రగా రక్తంలాగా ఎర్రగా ఉంటే ఉన్నను, ప్రభువు దగ్గరికి వచ్చి మన పాపములను ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, ఆ ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము మన మీద పడినప్పుడు, ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగినప్పుడు మనం ఎలా చేస్తాంట? హిమము వలె తెల్లబడును, మంచు వలె తెల్లగా నీ హృదయాన్ని తెల్లగా చేస్తాడు. రక్తపాతముతో నింపబడిన నీ జీవితాన్ని, పాపముతో ఉన్న నీ జీవితాన్ని, ఆ మురికితో ఉన్న నీ జీవితాన్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధత మార్పు కలిగిందా? అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక గది ఉంది, బాగా మురికితో ఉంది. ఆ మురికిగా దుమ్ము ధూళి పట్టి ఆ మురికి పట్టిపోయి ఉంది, నల్లగా ఉంది. ఒక పెయింట్కి అప్పగిచ్చేసామనుకోండి, పెయింట్కి అప్పగిచ్చి పెయింట్ వేయమన్నాం అనుకోండి, ఆయన మంచి తెల్లని పెయింటో అలాంటి క్రీమ్ కలర్ పెయింటో తీసుకొని ఆ గదికి బాగా శుభ్రంగా పెయింట్ వేస్తే ఏమవుతుంది? ఎంత మురికిగా ఉన్న రూమ్ కూడా అవి తెల్లగా నీట్గా కొత్తగా మారుతుంది. అలాగే పాపులమైన మనము ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కూర్చొని మోకరించి పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు ఈ పాప హృదయాన్ని ఆయన తన రక్తంతో కడిగివేసి తెల్లని వస్త్రం వలె తెల్లని హృదయాన్ని మనకిస్తాడు. చాలామంది ప్రార్థనకు వస్తున్నారు, కానీ వారి హృదయంలో మార్పు కనపడట్లేదు. ఆయన మన అపరాధము గతించిపోతుంది. యేసుక్రీస్తు రక్తములో మనం కడుక్కున్నప్పుడు మొదటి మాట, మన అపరాధము గతించెను. క్రీస్తులో నూతనత్వం వస్తుందంటే మన అపరాధము గతించెను. రెండవ మాట, పాత బానిసత్వము గతించిపోయింది. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రియులారా, ప్రియ సంగమా, మొదటగా దేవుని దగ్గరికి వచ్చిన నీ అపరాధము గతించిపోయింది. రెండవదిగా పాత బానిసత్వము గతించిపోయింది. ఒకప్పుడు సాతానుకు దాసులము, సాతాను బానిసత్వంలో ఉన్నాం, సాతాను బంధకాల్లో ఉన్నాం, పాప బంధకాల్లో ఉన్నారు. వినాలి మాటలు. ఓ రక్షించబడ్డ నీవు, నీలో ఉన్న సాతాను బానిసత్వము గతించిపోవాలి. పాత బానిసత్వం గతించిపోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 4:7 చూద్దాం. పాత బానిసత్వం, ఒకప్పుడు సైతానుకు బానిసగా ఉన్నావు, సైతాను ఏం చెబితే అది చేస్తున్నావు. కొంతమంది సైతాను బానిసత్వంలో ఉండి త్రాగుడికి బానిసలయ్యారు, ఆకు వక్కలకి బానిసలయ్యారు, సిగరెట్లు బానిసలయ్యారు, పాన్ పరాగలకు బానిసలయ్యారు. అది బానిసత్వ బ్రతుకులో ఉన్నారు. అయితే ప్రభువు దగ్గరికి వచ్చినాక ఆయన బానిసత్వం నుంచి మనకి పూర్తిగా విడిపించాడు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. చూడండి, కాబట్టి నీవిక దాసుడు కావు కానీ కుమారుడివే. కుమారుడు అయితే, నువ్వు కుమారుడు అయితే దేవుని, ఒకప్పుడు నువ్వు దాసునివి, బానిసవి. డోలో అనే పదాన్ని ఉపయోగించారు. ఒక కట్టు బానిస లాంటి వారం సైతానికి. అయితే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి నీ హృదయాన్ని కుమ్మరించావో, దేవుడు నీ పాపాలు క్షమించి బానిసత్వం నుంచి విడిపించి నేనేం చేశాడు? తన కుమారుడుగా చేసుకున్నాడు. నీవు దేవుని కుమారుడువు. మన పాత బ్రతుకు బానిసత్వము, ఇప్పుడు దేవుని కుమారులమయ్యాం. దేవుడు తన కుమారులుగా మనం స్వీకరించాడు. కానీ ప్రార్థనకు వస్తూ కూడా చాలామంది ఇంకా ఎక్కడున్నారు? బానిసత్వములోనే ఉన్నారు, బానిసత్వములోనే ఉంటున్నారు. దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుడుగా స్వీకరించాడు. ఒక రాజుగారు ఒక భిక్షగతిని చూశాడట. ఆ భిక్షగతిని చూస్తే చాలా అందంగా అనిపించింది ఆయనకి ఎందుకో మనసు అంగీకరించి ఈమెను, ఈ అందగత్తిని తీసుకెళ్ళి శుభ్రంగా, పేదరికాన్ని బట్టి భిక్షగతిగా ఉన్నది, ఇలా అగ్లీగా ఉంది, ఈమెకు ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించి మంచి ఖరీదైన వస్త్రాలు ధరిగితే ఈమె చాలా బ్యూటీగా అందగత్తిగా ఉంటుంది, అవసరమైతే నా కుమారునికి ఇచ్చని పెళ్లి చేసుకోవచ్చు, ఈమెకు కొద్ది రోజుల సంస్కారం అన్నీ నేర్పిస్తే సరిపోద్దని ఆమెను తీసుకొచ్చి తన అంతఃపురంలో తీసుకొచ్చాడు. ఆమె దిశ మారిపోయింది. ఆమెకు బాగా శుభ్రంగా స్నానం చేయించి మంచి రాజు హోదాకు తగ్గట్టుగా మంచి వస్త్రాలు ధరిస్తే
ఒక అందమైన బొమ్మలాగా ఉంది, చాలా బ్యూటీగా ఉంది. అందరూ చూసి ఆశ్చర్యపడుతున్నారు. సో ఆమెకు అన్ని ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఎందుకు? రాకుమారునికి భారీగా యువరాణిగా ఆమెను తీర్చిదిద్దడానికి తగిన ట్రైనింగ్ ఇస్తున్నాడు. అన్నీ చేస్తున్నారు, వస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, అన్నీ చూసుకుంటున్నారు, పనివారు ఉన్నారు. ఒకరోజు ఆమె అంటుందట, అయ్యా మీరు భోజనాలని ఇక్కడ పెట్టి వెళ్ళండి, నేను తింటానులే అన్నాడట. భోజనాన్ని నేను పెట్టి వెళ్ళండి, నేను భోజనం చేస్తానులే అన్నది. ఈమె స్థాయి అంతా పెరిగింది. డైనింగ్ టేబుల్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, బెడ్ గిడ్ అన్నీ ఇచ్చారు. వెళ్ళిపోతే వడ్డిస్తామమ్మా రాజుగారు ఊరికంటే లేదు నేను తింటాను, మీరు వెళ్ళండి అంటున్నది. వెళ్ళిపోయాక రాజుగారు ఒకరోజు అడుగుతుంటే ఎలా ఉన్నాయంటే, సార్ మేము ఎట్ట తింటుందో బాగా తింటుందా, మంచిగా భోజిస్తుందా, సంతోషంగా ఉందంటే, అది మాకు తెలియదు సార్, మేము అక్కడ పెడుతున్నాం వచ్చేస్తున్నాం అంటున్నారు. అదేంటి, ఎందుకని వడ్డీలంటే, వద్దులే మీరు వెళ్ళిపోండి అంటున్నారు, తలుపులు వేసుకొని కూర్చొని తింటుందని అన్నారు. రాజుగారికి ఎందుకో డౌట్ వచ్చి, ఒకసారి గమనించండి, ఎక్కడో కంతలో నుంచి జాగ్రత్త చూడండి అన్నారంట. చూడండి ఏమేం చేసింది, అన్నం అంతటినీ 4-5 కుప్పలు పెట్టింది. కుప్పలు పెట్టి కూరలన్నీ పెట్టి ఒక గిన్నె తీసుకొని మాతా భిక్షాంగ్ దేహి అని వెళ్తుంది. ఇల్లు ఒక ముద్ద వేసుకుంటుంది. మళ్ళీ ఇంకోటి అమ్మా అన్నం పెట్టు తల్లి అంటుంది. మళ్ళీ ఇంకొక ముద్ద వేసుకుంటుంది. అట 2 రౌండ్లు తిరిగేలకి గిన్నె నిడుతుంది, కూరలు వేసుకుంటుంది. అన్నీ కలుపుకొని గిన్నెలు వేసుకొని కాలు బార దాపుకొని చేతులతో పిసుకొని శుభ్రంగా తిని ఇట్టా నాకుంటే అమ్మాయ్యా ఎంత తృప్తిగా ఉందో అనుకుంటుంది. ఆమెని పైకి మార్చారు కానీ ఏం మారలేదు, బుద్ధి మారలా, హృదయం మారలా. ఆమె స్థాయి భిక్షగత్తి కాడి నుంచి తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టారు, మంచి డైనింగ్ టేబుల్స్ ఇచ్చారు, బాగా బెడ్రూమ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చిన సోఫా సెట్లు ఇచ్చిన గతంలో ఎట్లా కింద కూర్చొని కాళ్ళు బారజాపుకొని అడుకొని తినేటప్పుడు ఎట్లా కూర్చొని తిన్నదో అన్ని కూరలు పడితే దానిలో మిక్స్ అయితే కానీ ఆమెకు రుచిగా అనటం లేదు. వీళ్ళేమో ఫోర్కులు ఇస్తున్నారు, ఇట్ట పొడుచుకొని తిని ఇట్ట పొడుచుకొని తిని ఇట్ట తిని ఫ్యాషన్గా తినమంటున్నారు. అవి ఏం కుదరటంలా. జీవితాలు కూడా చాలామందికి ఇలాగ ఉన్నాయి. దేవుడు వారిని ప్రేమించి రక్షించి పరిశుద్ధ సంఘములో చేర్చారు, నీతిమంతుల జాబితాలో చేర్చాడు, పరలోక పౌరులుగా తీర్చిదిద్దాడు, ఆయన కుమారులుగా చేసుకున్నాడు. కానీ బుద్ధి మారటం లేదు చాలామందికి. అబద్ధాలు ఆడటం మారటం లేదు, బూతులు తిడటం మానలేదు, వారి వైఖరి మారటం లేదు, వారి విధానం మారటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన నీ వైఖరిలో మార్పు వచ్చిందా? నీ జీవిత విధానం మారిపోయిందా? నువ్వు దాసురాలు కాదు, నువ్వు స్వతంత్రాలు. ఇంకా చాలామంది సాతాను బానిసత్వంలో ఉన్నారు, పాపానికి దాసులుగా ఉన్నారు, అపవిత్రమైన జీవితంలో ఉన్నారు. నువ్వు నిజంగా దేవుని తెలుసుకున్నాక ప్రభు సన్నిధికి వచ్చి ఏ బలహీనతలున్నాయో, ప్రభువా ఈ లోపం నుంచి విడిపించు, ఈ బానిసత్వం నుంచి విడిపించి, ఈ మురికితనాన్ని నుంచి నన్ను విడిపించు ప్రభుని ప్రార్థిస్తే దేవుడు పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో దినదినము పరిశుద్ధతలో ఎదుగుతున్నావా లేకపోతే దిగజారిపోతున్నావా? కొంతమంది ప్రార్థనకు వస్తున్నారు కానీ ఆ బూతు మాటలు, ఆ పాత మాటలు మాత్రం లేదండి. చూడండి, దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు. పాత జీవితం నుంచి విజయాన్ని ఇచ్చి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తే వారి మాట ఆ మాటల్లో మార్పు రావటం లేదు. పాత మాట తీరు గతించిపోయింది, కానీ వారు మాత్రం అలాగే మాట్లాడుతున్నారు. మనల్ని దేవుడు ఏం చేశాడు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 చూద్దాం. మనం దేవుని బిడ్డలుగా రక్షించబడిన తర్వాత మన నోటి మాటల్లో మార్పు రావాలి, మన మాట తీరు మారిపోవాలి. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వాదకరంగా సృష్టించాడు దాన్ని గమనిస్తే చూడండి, మన మాటలు ఎలా ఉండాలి? వినువారికి మేలు కలిగినట్లు అవసరాన్ని బట్టి, క్షేమాభివృద్ధి అనుకూలతను బట్టి క్షేమాభివృద్ధికరమైన మంచి మాటయే పలుకుడి. మంచి మాటయే పలకండి, క్షేమాభివృద్ధికరమైన మంచి మాటలే పలకండి. భర్తతో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? భార్యతో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? కొంతమంది నోరు తెరిస్తే బండ బూతులు, మురికి మాటలు వస్తూ ఉంటాయి. తల్లిని ఉండదు, పిల్లని ఉండదు. నువ్వు విశ్వాసివా పిశాసివా? నువ్వు దేవుని బిడ్డవా సైతాను బిడ్డవా? నీ స్థాయి మారిపోయింది ఎప్పుడో. కానీ నీ మాటలు ఎందుకు మారటం లేదు? నీ విధానం ఎందుకు మారటం లేదు? నీ వైఖరి ఎందుకు మారటం లేదు? మన నోట, అది ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు చూడండి, 5వ అధ్యాయం 3-4 చూడండి. మన నోట ఎలాంటి మాటలు ఉండాలి? ఆశీర్వాదకరమైన మాటలు ఉండాలి. పరిశుద్ధులకు ఎలాంటి మాటలు తగును? పరిశుద్ధులైన వారు ఎలా మాట్లాడాలి?
పాత జీవితం మాటలు కొంతమందిని మాట్లాడుతాను, నేను పని చేపిస్తా చూస్తూ ఉంటా. ఆ మురికి మాటలు దొర్లేస్తున్నాయండి వాళ్ళకి. అరే ఈ మాట నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నా కదా, ఈ మాట మాట్లాడకూడదా, మాట్లాడచ్చా, ఆ గ్రహింపు కనపట్ల. 10 ఏళ్ళ నుంచి వస్తున్నారు, 15 ఏళ్ళ నుంచి వస్తున్నారు, మాటలు తేడా రావట్లా. ఆ లోకస్తులతో పనిచేసే వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నారో వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. తేడా ఏముందాడా? నువ్వు దేవుని బిడ్డగా ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు నీ మాట తీరు మారాలి, నీ వైఖరి మారాలి. నిన్ను చూసిన వారు నీలో క్రీస్తుని చూస్తే అప్పుడు నువ్వు దీవెనకరంగా ఉంటావు. నిజమే. ఎక్కడి నుంచి వచ్చాం మనం? లోకములో నుంచి దేవుని కొరకు ప్రత్యేకించబడి దేవుని సంఘములో చేర్చబడ్డాం మనం. లోకము నుంచి వేరై వచ్చావు మనం. నీవు లోకము నుంచి వచ్చావు, కానీ లోకమంతా నీ హృదయంలోనే ఉంది. ఇంకా లోకాన్ని వదిలేయలేదు, లోకాన్ని ఎంట పెట్టుకొని వచ్చావు. చూడండి ఏమన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఏమంట? బూతులైనా పోకిరి మాటలైనా, బూతులు మాటలు, బూతు పదాలు ఎట్లా వస్తాయి మనకి? ఊత పదాల్లాగా వస్తున్నాయి. అయ్యో నీ ఆత్మీయ జీవితము ఎట్లా ఉన్నది? ఆత్మీయ అభివృద్ధిలో ఎదుగుతున్నావా? ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నావా? ఆత్మీయంగా ఎదుగుదలలో మనం ఉన్నామా? ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నామా? మార్పు చెందాలి. వాడు గెరాసేను దేశంలో ఉన్నవాడు ప్రభు దర్శించక ముందు వాడు బండబూతులు ఉన్నాయేమో, వాడికి నోరు తెరిస్తే అపవిత్రంగా ఉండేవాడు, రాళ్లతో తను తాను గాయం చేసుకునేవాడు, సమాధుల్లో ఉండేవాడు, కొండల్లో ఉండేవాడు, వస్త్రాలు లేకుండా ఉండేవాడు. ప్రభు దర్శించిన తర్వాత, వాళ్ళు ఉన్న దయ్యాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాడు స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. బుద్ధి మార్గ ముందు ప్రభు దగ్గర ఉన్నాడా? మంచి బట్టలేసిన చించి అవతల పడేసేవాడు. ప్రభు దర్శించిన తర్వాత వాళ్ళు మార్పు వచ్చింది. ప్రభు నిన్ను దర్శించిన తర్వాత, నువ్వు రక్షించబడిన తర్వాత, ప్రభు సంఘములో కలపబడిన తర్వాత నీలో మార్పు రావాలి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. గతించిందా? గతించిపోకుండానే నీలోనే ఉంటే ప్రభు పాదాల దగ్గర నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చెయ్యి. ప్రభు నా జీవితంలో ఈ మాటలు తగ్గిపోలేదు నాయన, ఈ విధానం తగ్గిపోలేదు నాయన, పోకిరి మాటలు, బూతు మాటలు, సరస్వక్తులు నాలో తగ్గిపోలేదు ప్రభని. బూతులు, అబద్ధాలు, కొండాలు చెప్పే నాలుక మారి ఇతరులను పురికొల్పే శ్రేష్టమైన ఆశీర్వచనాలే మనం పలకాలండి. దీవెనకరమైన మాటలు మన నోట రావాలి. వాడు బుద్ధి మారిపోయి స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. వాడు ప్రభు బాగు చేసిన తర్వాత దయ్యాలు వెళ్ళిపోయినాక మళ్ళీ ఎప్పుడైనా పోయి సమాధుల్లో పడుకుంటాడు. వాడు మనదా సమాధుల్లో ఉన్నానని కంచెపు ఒకసారి పోయి చూసేస్తాడని పోయేస్తాడా? బుద్ధి ఉంటే బాడిక. కొంతమంది మార్పు చెందినాక కూడా మరలా పాత పాపం దగ్గరికి, పాత స్నేహితుల దగ్గర పరిగెత్తున్నారు, ఆ పాత త్రాగుడు దగ్గర పరిగెత్తున్నారు, పాత గడ్డి తింటున్నారు. వారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ బుద్ధి రావటం లేదు. వాడికి బుద్ధి వచ్చిందంట ఎవడోడు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు పందుల పొట్టు దగ్గర నుంచి లేచాడు. వాడు పందుల పొట్టు దగ్గర ఉండేవాడు ఒకప్పుడు, పందులు కాస్తూ ఉండేవాడు చిన్న కుమారుడు. వాడికి బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇంట అనేక మంది కూలివాన్లకు అన్నము సమృద్ధి దొరుకుతుంది, నేను ఆకలితో అలమటిస్తున్నాను గుర్తుకొచ్చి ఒక్క పాటను ఉన్న పాటను లేచాడు. లూకా 15:17 చదువుతాము. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద అనేక మంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలికి అలమటిస్తున్నాను అనుకున్నాడు. వాడు లేచి తండ్రి యొద్దకు బయలుదేరాడు. తండ్రి యొద్దకు బయలుదేరి తండ్రితో చెబుతున్నాడు, తండ్రి పరలోకానికి విరుద్ధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. అమార్జమండి గట్టిగా, తండ్రి అందరు వినాలి మాట, పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. వాడికి ఏమర్థమైంది? పందుల దగ్గర ఉన్న పరిస్థితి ఏమర్థమైంది? తిరుగుబాటుతనం ఏమర్థమైంది? పరలోకానికి విరోధముగా నేను చేశాను, పరలోకానికి విరోధముగా జీవించాను,
నువ్వు మాట్లాడే మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన అంతా దేవునికి విరోధమైనది. అది గ్రహించుకోవాలి. భర్తను నువ్వు తిడుతున్నావంటే, భార్యను నువ్వు తిడుతున్నావంటే, బూతులు తిడుతున్నావంటే పరలోకానికి విరోధమైన మాటలు నీ నోట వస్తున్నాయి. పరలోకానికి విరోధంగా, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావు అన్నమాట. సరిచేసుకో, పశ్చాత్తాపడు, ప్రభు పాద సన్నిధికి రా. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్త వాయను. క్రొత్త ధనము నీలో ఉన్నదా? పాత విధానం నీలో నుంచి వెళ్ళిపోయిందా? లేదు. కొంతమందిలో మార్పు కనపడటం లేదు, కొందరిలో మార్పు కనపడుతుంది. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మిగిలిన వారు అప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు. ప్రార్థన రాకముందు ఎలా ఉన్నారు, ప్రార్థనకు వచ్చినాక అలాగే ఉన్నారు. అయ్యో, మనలో మార్పు చెందాల్సిన విషయాలు చాలా ఉన్నవి. మాటలలో ఏం చెప్తున్నాను, పాత మాట తీరు గతించిపోవాలి. ఆశీర్వదించే నాలుక మన నోట ఉండాలి. ఆశీర్వచనాలే ఉండాలి. ఒకప్పుడు సిగరెట్లు, బీడీలు తాగేవు, ఇప్పుడు వాటిని ఏం చేయాలి, సమాధి చేయాలి. ఒకప్పుడు త్రాగేవు, ఇప్పుడు ఏం చేయాలి, వాటి వైపు చూడకూడదు. అది కనపడితే అది పెంటతో సమానంగా ఎంచుకోవాలి. పౌలు గారు అన్నాడు, క్రీస్తు కొరకు నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను. మనవాళ్ళకి పెంటతో సమానంగా ఎంచుకుంటారా? అబ్బే అబ్బే, అది పెంట అని తెలిసినా జుర్రుకుంటామంటున్నారు. ఎంతమంది త్రాగి త్రాగి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ వారంలోనే దిగువపల్లిలో ఒక కుర్రవాడు 40 సంవత్సరాలు ఉంటాయి మహా ఉంటే, తాగి 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 ఊపిరితిత్తులు చెడిపోయి లూట్లు పడి 4 పిల్లలకి జన్మనిచ్చాడు. 10 ఏళ్ల నుంచి కిందకున్నారు, అంత వరుసగా సైజులు. ఆ అమ్మాయికి ఏం పని చేయదు, చనిపోయాడు. ఏం కావాలి, ఈ పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉంటుందా? నిజంగా పిల్లల మీద ప్రేమ ఉన్నవాడు బుద్ధి ఉంటే ఆ గడ్డి తింటాడా? నేను ఆరోగ్యాన్ని కాపాడుకున్న పిల్లల కొరకైనా బ్రతకాలనే ఆలోచన వస్తే మరలా ఆ గడ్డి తినటానికి, ఆ పెంట దుర్రుకోవడానికి పోరు. అర్థం కావట్లా. ఇదిగో పాతవి గతించెను అంటం లేదు, పాతదాన్ని వెంటేసుకొని తిరుగుతున్నారు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభు బిడ్డగా, ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకో. దేవుని రాజ్యం కట్టడానికి సమర్పించుకో. ప్రభు నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో గతించిపోవలసిన ఇంకా ఉన్నాయి. ఏవేంటి చూడండి దయచేసి. ఇంకో పాత నిరాశ గతించెను. పాత నిరాశ చాలామందికి ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నిరాశ నిస్పృహలు వెంటాడుతూనే ఉన్నాయి చాలామందికి. ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయం 11వ వచనం ఉన్నది చూడండి. మనము నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాక మనకి నిరీక్షణ ఉండాలి. కొంతమందికి నిరాశ, ఎప్పుడు అసంతృప్తి, కొదువ, కొరత. ఏమి దేవుడు ఏం చేశాడు, ఏం మేలు చేశాడు, ఎప్పుడు నిరాశతో కూడిన మాటలే. కానీ దేవుని బిడ్డమైన మనము నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. చూడండి 29, 11, 20 ఇర్మియా గ్రంథం. ఉద్దేశించిన సంగతులను ఏమన్నాడు? రాబోయి మీకు నిరీక్షణ కలిగించినట్లు మిమ్మను గూర్చి నేను ఎరిగితిని అని, నేను ఎరిగిన తలంపులను సమాధానకరమైన, అన్నమాట మరొకటి, నిరీక్షణ కలిగించినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే. కొన్నిసార్లు పరిస్థితులు మన నిరాశ నిస్పృహ తీసుకెళ్తాయి, చాలా కృంగోదలకి తీసుకెళ్తాయి, కృంగిపోయిన స్థితికి వెళ్తాయి. అయినా కానీ దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే ఆ రోజులు గతించిన తర్వాత పరిశుద్ధమైన ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. కొన్నిసార్లు చెట్లు బాగా ఎండిపోయినట్టుంటాయి. ఆ ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి ఇక ఎండిపోయిందిరా ఇది అన్నట్టుంటుంది. మరలా వర్షము పడినప్పుడు, వర్షానికి బాగా తడిసినప్పుడు మరలా అది సిగిరించి తిరిగి మరలా లేపబడుతుంది, పచ్చగా
మరలా పచ్చదనాన్ని చూస్తాయి. ఆడొక టెంకాయ చెట్టు అయింది, టేకు చెట్టు ఉంది. చాలాసార్లు అది చూసినప్పుడు ఇంక అయిపోయింది, ఇది ఎండిపోయింది అనుకుంటాం. ఆకులన్నీ రాలిపోయి మొద్దు మాత్రమే మిగిలినట్టు ఉంటుంది. అయితే మరలా జాగ్రత్తగా గమనిస్తే వర్షాలు పడేలేకి మరలా పచ్చగా సిగిరించి పచ్చదనం వస్తాయి. నీ సమస్యలతో ఎండిపోయింది, అయిపోయింది నా జీవితం అనుకోవద్దు. దేవుడు ఒక రోజున నిన్ను సిగిరింప చేస్తాడు. నిరాశ నిస్పృహను ప్రక్కన పెట్టు, అవి గతించిపోవాలి. ప్రభువులో నువ్వు ధైర్యంగా నిరీక్షణతో ఉండు. ఒకానొకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో ఉన్నప్పుడు నిరాశకు గురి అయిపోయారు. మా బ్రతుకు అయిపోయింది, మేము ఎండిన ఎముకలతో సమానం అనుకున్నారు, ఇంకా మా దేశానికి వెళ్ళమని కురింగిపోయి నిరాశ చెందారు. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలుని పిలిచాడు. యెహెజ్కేలుని పిలిచి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో యెహెజ్కేలు ప్రవక్త ఒక పెద్ద లోయలోనికి వెళ్ళిపోయాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చూస్తాం. ఆ లోయలోనికి వెళ్తే ఆ లోయలో అన్ని ఎండిపోయిన ఎముకలు చల్లాచెదురుగా కుప్పలుగా పడిపోయాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి జాగ్రత్తగా. దేవుడు మాట్లాడుతున్న, యెహెజ్కేల్, ఈ ఎండిపోయిన ఎముకలను మరలా తిరిగి బలము పొందుకొనగలవా, జీవం పొందుకోగలవా అన్నాడు. ఆయనకి అవన్నీ చూసిన ఎండిన ఎముకలేంటి, బలం పొందుకోవటం ఏంది, అవి ఎండిపోయినాయి, ఒక లోయలో పడిపోయినాయి ఎప్పుడో. కానీ ప్రవక్తగా ఆలోచించి జ్ఞానంగా అన్నాడు, ప్రభువు యెహోవా అది నీకే తెలియనయ్యా. ఏమన్నాడు? ప్రభువు యెహోవా. ప్రభు ఏమన్నాడు చూడండి, 5వ వచనం చదువుదాం. 37 5వ వచనము. చాలు మాట్లాడమన్నప్పుడు ఆయన నీకే తెలియనయ్యా అన్నాడు. ప్రభు అంటున్నాడు, అలాగైతే నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఓ ఎండిపోయిన ఎముకల్లారా, మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఒక్కసారిగా మీ స్థావరాలకి మీరు వెళ్ళండి అన్నాడండి. అప్పుడు కట్ట 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 అనే సౌండ్ వచ్చింది. ఏంటో సౌండు? ఎక్కడెక్కడ ఎముకలన్నీ అటు ఇటు పరిగెత్తుతున్నాయి. దాని పురి ఆడందో పురికాడికి కాళ్ళు చేతులు పరిగెత్తుతున్నాయి, వెన్నెముక పరిగెత్తున్నాయి. గడ 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 కట్ట 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 అనే సౌండ్ వచ్చినాయి. కొంచెం అన్నీ అస్థి పంజరాలు ఏర్పడి ఒక పెద్ద సైన్యంలాగా ఏర్పడింది. దేవుడు మరలాడుతున్నాడు, యెహెజ్కేల్, అవన్నీ మరలా తిరిగి బలము పొందుకొని నడవగలవంటే ప్రభువా నీకే తెలియనన్నాడు. ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఈ ఎముకలకు కండరాలు, శరీరము అన్నీ సమకూర్చబడి జీవాన్ని పొందునుగా కానీ ప్రవశించు అన్నాడు. ఆయన ప్రవశించాడు. ప్రవశించినప్పుడు అవన్నీ మరలా కండరాలు పొందుకొని బలం పొందుకొని ఒక గొప్ప సైన్యంలాగా, యుద్ధ వీరులాగా తయారయ్యారట. చూస్తా ఉండగానే చల్లా చెదురైపోయిన ఎముకలు స్కెల్టన్ లాగా తయారై కండరాలు పొందుకొని మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాయి. అది చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ప్రభువా ఏంటి అద్భుతము, ఇది దేవునికే సాధ్యమని చూస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాను, యెహెజ్కేల్ ఇదిగో నువ్వు వెళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారు? నిరాశ నిస్పృహలో ఉన్నారు. మా దేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చే బానిసలుగా ఉన్నాం, వచ్చి 50 సంవత్సరాలు అయింది, ఇక మేము మా పిల్లల బ్రతుకంతా ఇంతేనా అనుకుంటున్నారు. కానీ నేను మిమ్మల్ని మరలా అక్కడికి తీసుకుని వెళ్తాను. మరలా మీ రాజ్యాన్ని ఇస్తాను, మీ పట్టణాన్ని ఇస్తాను, మీరు రాజులను ఇస్తాను, మందిరాన్ని ఇస్తాను. మరలా నేను సమస్త ఎండిపోయిన ఎముకలు ఎలా జీవాన్ని పొందుకున్నాయో, ఎండిపోయిన ఎముకలాగా పడిపోయిన వారులారా మరలా మీరు గొప్పగా జీవాన్ని పొందుకుంటారని ప్రవచించు అన్నాడు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. వెళ్ళి అందరికీ అలాగే చెప్పాడు. తగిన సమయంలో దేవుడు వారందరినీ బానిసత్వం నుంచి విడిపించాడు. దేవుని బిడ్డ, నువ్వు కూడా కురిగిపోయావా? చాలాసార్లు నిరాశపడ్డావా? నా బ్రతికిట్ట అయిపోయింది, నా కుటుంబం ఎట్ట అయిపోయింది, నేను ఇంక ఇంతేలే, మంచి రోజులు వచ్చినాయి అనుకున్నాను, కానీ వచ్చినట్టే వచ్చినాయి, పోయినాయి, వెనక్కి వెళ్ళిపోయినాయి, ఇక నా జీవితం ఇంతే, రెక్కాడితే డొక్కాడదు, ఏందో మా బ్రతుకు అని ఎప్పుడు నిరాశ నిస్పృహలో ఉన్నావా? భయపడవద్దు. ఒక దినాన దేవుడు శ్రేష్టమైన దినాన్ని, ఆశీర్వాదకరమైన రోజుని ఇవ్వబోతున్నాడు. నిరాశకు స్వస్తి చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఓ నిన్ను తలగా చేసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మిన వారిని తలగా చేస్తాడు కానీ
తోకగా చేయడు. ఈ కష్టాల్లో, శ్రమల్లో, ఈ ఎండలకి ఎండిపోయారనుకోవద్దు. వర్షం కురిసే రోజు రాబోతుంది. వర్షాకాలం రాబోతుంది. దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు అందుకునే రోజులు మనకి రాబోతున్నాయి. ఆ శ్రేష్టమైన దినాల్లో దేవుని కార్యాలు చూస్తాము. నిరాశను ప్రక్కన పెడదాం. పాతవి గతించను, సమస్తమును క్రొత్తమైన. పాత నిరాశ మన జీవితంలోంచి ప్రభువు దగ్గరికి వచ్చినాక అవి గతించిపోయినాయి. ప్రభువులో నూతనమైన వ్యక్తులుగా ముందుకు సాగుదాం. పాత నిరాశ గతించిపోయింది. ఎన్ని రోజులు ఒకసారి ఆలోచించండి. దేవునిలో ఆరంభ దినాల్లో ఎన్నో కష్టాల్లో ఉన్నావేమో ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ గతించిపోయినాయా? దేవుడు అటన్ని తొలగించాడా? శ్రేష్టమైన దినాలు ఇచ్చాడా? మిగిలిన వారు కూడా గమనించండి. భవిష్యత్తులో శ్రేష్టతను దేవుడు ఇవ్వబోతున్నాడు. మనలో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పాత మరణము గతించిపోయింది. డెత్ ఆఫ్ లైఫ్, పాత మరణము గతించింది. వారు మరణములోండి ఎక్కడికి వచ్చారంట? రక్షణ పొందిన మనమందరము మనకున్న మరణము, మొదటి మరణము గతించిపోయింది. క్రొత్తగా జన్మించిన మనకు, రెండవసారి జన్మించిన మనకు మరణం నుంచి విజయం వచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం. యోహాను సువార్త చూడండి, 5వ అధ్యాయం 24వ వచనము. యోహాను సువార్త 5:24 మనం గమనిస్తే, వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. చూడమాట, నా మాట విని ఒకప్పుడు మనం మరణానికి వారసులము, నరకపాత్రులము. ఏ రోజైతే నువ్వు రక్షించబడ్డావో, ఎప్పుడైతే ప్రభు నిన్ను రక్షించి వెలిగించాడో, మనము మరణములో నుండి జీవములోనికి దాటిన వారము. మరణము గతించిపోయింది. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షించాడు, నీతిమంతులుగా చేశాడు. మనం తీర్పులోనికి రామిక. రక్షణ పొందిన వారు తీర్పులోనికి వెళ్తారు. రక్షణ పొందిన నీవు తీర్పులోనికి రాక నిత్య జీవములోనికి దాటి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడిన నాకు ఇంకా శ్రమలు ఉన్నాయి అనుకుంటున్నావేమో, కష్టాలున్నాయి. నాకన్నా వారు బెటర్గా ఉన్నారండి. దేవుని ఎరగని వారు, అన్ని జనులు బెటర్గా ఉన్నారు. వారు బాగా కనపడుతున్నారు. అన్ని కష్టాలు నాకే వస్తున్నాయి. వారు మిద్దెలు కట్టారు, మేడలు కట్టారు, బంగ్లాలు, భవనాలు కట్టారు, బాగా ఉన్నట్లున్నారు అనిపిస్తున్నారా? దేవుని బిడ్డగా జాగ్రత్త వినండి. రక్షించబడిన నీకు ఆ మరణము లేదు. ఈ శరీర మరణం నుంచి నువ్వు బయటికి వచ్చిన తర్వాత నిత్యత్వములో ప్రభువుతో యుగయుగాలు ఉంటావు. వారు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. మండుచున్న అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తారు. వారు ఇక్కడ ఏ తప్పు చేసినా దేవుడు వారికి ఏం శిక్ష వేయకపోవచ్చు. ఎందుకంటే భయంకరమైన శిక్ష ఉంది. మనకి రేపు శిక్ష లేదు, తీర్పు లేదు. వారికి తీర్పు ఉంది. నీకు తీర్పు లేదు కనుక దేవుడు ఇక్కడే జడ్జిమెంట్ ఇస్తాడు. చిన్న తప్పు వేసిన ముట్టికాయ వేస్తాడు. వారు పెద్ద తప్పు చేసిన వారు అలాగే సలామని అవుతున్నట్టు కనపడతారు. మాట బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు చిన్న తప్పు చేసిన దేవుడు ఏం చేస్తాడు? వెంటనే దిద్దుతాడు, సరిచేస్తాడు. నిన్ను సరిచేసి పరిశుద్ధుడిగా, పరిపూర్ణంగా చేసి తీర్పులోనికి రాకుండా డైరెక్ట్ నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇక్కడే నేను తీర్పు తీరుస్తాడు. వాళ్ళకి ఇక్కడ తీర్పు లేదు. వారు చేసిన ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అఘాత్యాలు చేసినా వాళ్ళు చలామణి అవుతున్నట్టే కనపడతారు. ఎందుకు? రేపు భయంకరమైన తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన్ని అన్నీ బయటకు వస్తాయి. వాటన్నిటికి శిక్షలోనికి వెళ్తారు. మనకి తీర్పు లేదు, మనకి శిక్ష లేదు. పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాం మనం. కనుక ఏం చేస్తాడు? ఏ చిన్న తప్పు చేసినా ఇక్కడే సరిచేస్తాడు. ఆయన స్వరూపంలోకి నడిపిస్తాడు. మన చీకటి బ్రతుకు నుంచి వెలుగులోనికి నడిపించిన దేవుడు మనల్ని ఎప్పటికప్పుడే సరిచేసి శ్రేష్టమైన రాజ్యం ఇస్తాడు. కనుక మరలా చెబుతున్నాను, ఎప్పుడూ రక్షణ పొందని అన్ని జనులతో పోల్చుకోవద్దు. వారు బెటర్గా ఉన్నారు, వారు గొప్పవారుగా ఉన్నారు, నేనేం తిట్టున్నానని వారితో పోల్చుకోవద్దు. నీకు కావాల్సిన ఆస్తి, అంతస్తులు, బంగ్లాలు, భవనాలు పరలోకంలో ఉన్నవి. బైబిల్ చెబుతున్న మాట ఇది. ఏదో తృప్తికరంగా 4 కళ్ళబులి కబుర్లు చెప్పే కాదు, యేసుప్రభువు వారే చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు ప్రతిదీ జరిగింది, జరుగుతుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి, లేని యెడల నేను సిద్ధపరచడానికి వెళ్తున్నా అన్నాడు.
అక్కడ మన నివాసం ఉంది. అక్కడ మనం దేవుని ఇంటి వారం. అక్కడ మనం పరలోక పౌరులము. అక్కడ మనకి యోగ్యమైన ఉన్నది. అందుకే ప్రభు అన్నాడు, ఇక్కడ ధనాన్ని కూర్చుకోగాకండి, దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు వెచ్చించండి. ఇక్కడ చెమట తుప్పు పడుతుంది, దొంగలు వచ్చి కన్నం వేస్తారు. మీ ధనమును అక్కడ కూర్చుకోండి. అక్కడ చెమటైన తుప్పైన ఉండదు. సో ఇక్కడ నీకు ఏమీ లేకపోయినా ప్రభు కొరకు నువ్వు పడే ప్రతి ప్రయాస, వెచ్చించే ప్రతిదానికి రేపు బహుమానం అందుకోబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ఇచ్చే శ్రేష్ఠతను, సమృద్ధిని నువ్వు అందుకోబోతున్నావు. ప్రభు రాజ్యములో ప్రభు ఇచ్చే పరిపూర్ణతలను ఉండబోతున్నావు. ఇదిగో పాతవి గతించెను. ఇంకా నువ్వు పాతవి గతించి యువతలకు వచ్చినా కానీ పాత పద్ధతులు, పాత మాటలు, పాత తీరు మారాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టి కూడా ఆ మాటల్లో మార్పు రాకపోతే ఎట్లాగండి? ఆ బూతుల మీద నీకు ఇంకా జయము రాకపోతే, బూతు మాటలు నీకు తెలియకుండా దుర్లు వస్తుంటే 2-3 రోజులు ఉపవాసం ఉండి ప్రభుత్వంలో ప్రార్థన చేయి. ప్రభా, ఈ నోటి మీద నాకు జయము దయచేయి ప్రభా. నా నోట మంచి మాటలు రావటం లేదు నాయనా, బూతు మాటలు వస్తున్నాయి, అబద్ధాలు వస్తున్నాయి, నన్ను క్షమించి నా నోటి మాటలకు ప్రభా అదుపులో ఉంచండి నాయన. జ్ఞానంగా మాట్లాడడానికి సహాయం చేయమని ప్రభు సహాయం కోరుకోనండి. ప్రభు విజయం ఇస్తాడు. ప్రభు మాట్లాడే దేవుడు. నీ నోటికి చిక్కం పెడతాడు. నీ జీవితంలో పూర్తిగా మారుతావు. ఎలా మారుతావు? గొంగళి పురుగు సీతాకోక చిలుక ఎలా మారుతుందో అలాంటి మార్పుని దేవుడు ఈ జీవితం ఇస్తాడు. ఒకప్పుడు గొంగళి పురుగులమే మనం అందరము. ప్రభు దగ్గరికి వచ్చినాక, ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, ఆ కౌమార దశలో ఆ గొంగళి పురుగు లోపలికి వెళ్ళి ఆ గూడులో ఉన్నప్పటికీ అయిపోయింది, దీని బతుకు సచ్చేదని అనుకుంటారు. కానీ కొన్ని రోజులకి అది క్రొత్తదిగా వస్తుంది. పాత గొంగళి పురుగును చూసి ఇష్టపడి ముద్దు పెట్టుకుని ఉన్నారా? అదే సీతాకోక చిలుక చూస్తే పిల్లలు అంతా ఎంటబడి కావాలని ఏడుస్తారా? దాన్ని చూస్తేనే ముచ్చటగా ఉంటుంది, అందంగా ఉంటుంది. గొంగళి పురుగును చూస్తేనే ఒళ్ళు జలతరిస్తూ ఉంటుంది. ఒకప్పుడు గొంగళి పురుగులమే మనము. ప్రభు దగ్గరికి వచ్చినాక ఆయన మన సీతాకోక చిలుకగా మార్చాడు. అలాంటి మార్పు, పరిపక్వత ఉన్నది. ఇంకా నువ్వు ప్రార్థనకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చినా కూడా గొంగళి పురుగులాగే ఉన్నావు అంటే నీ రక్షణ కార్యం ఆలోచించాలి. నువ్వు రక్షించబడ్డావని భ్రమపడ్డావు, కానీ రక్షణ కార్యం నీలో జరగలేదేమో. ఈ రోజైనా లోతుగా పశ్చాత్తాపడి ప్రభు పాదాల మీద పడు. ప్రభువా, నేను నీ సన్నిధికి వస్తున్నాను, కానీ నువ్వు నన్ను ఆశీర్వదించావు, నన్ను దీవించావు, కానీ నా మాట మారలేదు, నా క్రియలు మారలేదు, నా వైఖరి మారలేదు, నా విధానం మారలేదు, నా బుద్ధి మారలేదు. నన్ను పరిశుద్ధపరచుకోవని ప్రభు సన్నిధిలో ఆయన పాదాల మీద పడి హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించేయి. దేవుడు ఉచితమైన కృప ద్వారా ఏ గొప్ప కార్యాలు నువ్వు చేయొచ్చు, కానీ నీ హృదయ పరిస్థితిలో మార్పు రాకపోతే ప్రభు పాదాల మీద పడండి. ఇంకా నువ్వు గొంగళి పురుగులాగే ఉంటే, సీతాకోక చిలుకలాగా మారపోతే నువ్వు పశ్చాత్తాపడు. ప్రభువు రక్షించబడిన మనము ఆయన నీతి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. ఆయనను మనం ధరించుకోవాలి. పాత వస్త్రాన్ని తీసివేసి మనము దేవుని నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ప్రభువును మనం ధరించుకోవాలి. అంటే మన భాషలో చెప్పాలంటే పాత లక్ష్యం గతించిపోయాను. గలతీయులకు రాసిన పత్రిక 2:22 ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2:20. ఇక నువ్వు జీవించువాడును. పౌలు ఏమంటాడు? ఈ మాట చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక జీవించువాడును నేను కాదు. పాత లక్ష్యం గతించిపోయింది. ఇక నుంచి నాలో జీవించేది ఎవరు? క్రీస్తు నీలో జీవిస్తే అబద్ధాలు వస్తాయా? క్రీస్తు నీలో జీవిస్తే బూతు మాటలు తిడతావా? క్రీస్తు నీలో ఉంటే మురికి మాటలు వస్తాయా? దొంగతనం చేస్తావా? నీలో క్రీస్తు లేడు. ఇవన్నీ ఉన్నాయంటే క్రీస్తు నీకు వెలుపలున్నాడు. ఆయన హృదయం అనే తలుపున తడుచున్నాడు. పశ్చాత్తాపడి సరిచేసుకుంటే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. దేవా, నేను పాపిని నువ్వు హృదయాన్ని కుమ్మరించి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఆయన హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన హృదయంలో ప్రవేశిస్తాడు. ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నాలో జీవించున్నాడు. ఈ మాట చెప్పగలరా స్పష్టంగా? నీవు ఈ మాట స్పష్టంగా చెప్పగలరా ధైర్యంగా?
క్రీస్తు నీలో జీవిస్తున్నాడు అంటే నీలో పాతవన్నీ గతించిపోయినాయి. ఇంకా అవి గతించలేదంటే క్రీస్తు నీ హృదయం వెలుపల ఉన్నాడు, హృదయపు తలుపు తడుతూనే ఉన్నాడు. ఏ పాపము దేవుడు నిన్ను దూరం చేసిందో ఈరోజు పశ్చాత్తాపడు, కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకో. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, నీ రూపాన్ని నాకు దయచేయి, నీ స్వరూపంలోకి నన్ను నడిపించు ప్రభు సన్ను పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ప్రభు క్షమిస్తాడు, తన రక్తములో కడుగుతాడు, నేను నీతిమంతుడిగా పరిశుద్ధురాలుగా చేస్తాడు. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. సమస్తమును క్రొత్తవాయను. మనము క్రీస్తును ధరించిన వారమై. నేను ధరించుకున్నాను. ఏం ధరించున్నాను? ఇప్పుడు ఒక మంచి కోటు వేసున్నాను. ఆ కోటు లోపల మళ్ళా ఏం ధరించున్నా? నేను ఒక తెల్లని వస్త్రాన్ని ధరించున్నాను. నన్ను చూడగా ఏం కనపడుతుంది? ఆ వస్త్రం కనపడుతుంది. మనం క్రీస్తుని ధరించుకుంటే ఏం కనపడతాం? ఏం కనపడుతుంది? మనలో క్రీస్తు కనపడతాడు. క్రీస్తును ధరించుకుంటే మనల్ని చూసిన వారు లోకములో క్రీస్తును చూస్తారు. క్రీస్తు మనలోనికి వచ్చినాక లోకం మనకు దూరం అవుతుంది. ఒకే మాట గుర్తించండి, లోకము నుంచి మనం వేరై పరిశుద్ధుల సహవాసంలో చేయలేము. ఆది అపోస్తుల దినాల్లో సంఘము లోకానికి బాయి చెప్పి పరిశుద్ధుల సహవాసంగా ప్రత్యేకంగా దేవుని కొరకు చేర్చబడ్డారు. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. ఎజ్రా ప్రసంగం చేస్తే 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. వారు 3 దినాలు ఉపవాసం ఉండి ఎలా వచ్చారని చూడండి ఒకసారి. చదువుదామా? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. 9వ అధ్యాయం 1వ వచనము. నెహెమ్యా గ్రంథం 9 1వ వచనము. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై, అన్య జనుల్లో నుంచి ప్రత్యేకింపబడిన వారై దేవుని సన్నిధికి వచ్చారు. ఎలా వచ్చారు? ఉపవాసం ఉండి వచ్చారు. ఎలా వచ్చారు? గోని పట్ట కట్టుకొని వచ్చారు. ఎలా వచ్చారు? దేవుని వాక్యం వినటానికి వచ్చారు. దేవుని వాక్యం విని వారి పాపములను, వారి పితరుల పాపములను ఒప్పుకుంటూ ఒక జాము సేపు దేవుని సన్నిధిలో నిలబడి ప్రభువా, మేము పాపం చేసాం, మా పితరులు పాపం చేసాం, నీ ధర్మశాస్త్రాన్ని ధిక్కరించాం, ఆజ్ఞని మీరు అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభుని ప్రభు సన్నిధిలో ఏడ్చి రోధించి ప్రలాపించి ప్రార్థన చేశారు. దేవుడు వారిని క్షమించాడు. వారి వైఖరిని మార్చుకున్నారు. పాత జీవితము దేవునికి సన్నిధికి దూరంగా జీవించారు. ఇక నుంచి దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము అని నిబంధన చేసుకున్నారు, ఒడంబడిక చేసుకున్నారు. మనం కూడా ప్రభా ఎన్ని ఆదివారాలు నేను మిస్ అయ్యాను ప్రభా, నా సొంత పనులకు పరిగెత్తాను నాయన, మందిరాన్ని విడిచిపెట్టి ఇంట్లో కూర్చున్నాను ప్రభా. చాలామంది పండగను ఎదురు చూశారు. క్రిస్మస్, ఈ క్రిస్మస్ పండగ రోజే ఇంటికాడ పిండి వంటలు చేసుకుంటూ బంధువులు విడిపించి వారికి వర్ణం అనుకుంటూ ప్రార్థన అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఎంత భయంకరము! ఈ పండగ క్రైస్తవులు అంటారా? వీళ్ళని ఏమంటారు? కొంతమంది అంతా అయిపోయినాక సందా పడదామా పాడబడదాం అంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇదేం భయంకరమైన పరిస్థితి! ఈ పండగ క్రైస్తవుల ఆరాధనకు, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి క్రిస్మస్ అనేది, ఆరాధించి ప్రభువును గణపరచడానికి యోగ్యంగా ఎంచుకున్న దినం అది. ప్రభు జన్మను జ్ఞాపకం చేసుకుంటూ సంగమంతో కలిసి నిండు మనసుతో ఆరాధించడానికి ఆ రోజు సంపూర్ణంగా ప్రభు సన్నిధికి రావాలి మనం. అలాంటిది విడిచిపెట్టి వంట చేసుకోవడం తప్పులేదు, వండి పెడతాలో తప్పులేదు, అది కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి, అది ముందుగానే డిజైన్ చేసుకోవాలి. కానీ సంఘాన్ని ఆరాధన వదిలిపెట్టేసి ప్రార్థన వదిలిపెట్టి ఇంటికాడ కూర్చొని కొంతమంది అసలు క్రిస్మస్ రోజు ఆరాధనకు హాజరు కాని వాళ్ళు చేతులు ఎత్తనే, మీకు ప్రైజులు ఇద్దాం, స్పెషల్ ప్రైజులు ఇద్దాం, మేము వండుకొని తిన్నామమ్మా ప్రార్థనకి రాలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి చూద్దాం. ఉన్నారా లేరా? అయ్యో మేము ఎత్తండి, మేమే ఆడ చేతులు ఎత్తాం అన్నట్టున్నారా? ఎత్తని చేతులు ఎత్తండి. 4 పూలదండలు ఉంటే ఒకరికి 2 3 వేద్దాం ఒకరికి. ఆదివారం అసలు చర్చికే రాకుండా వండుకొని తినడంతో మా దినం గడిచిపోయింది అన్నవాళ్ళు. అరే ప్రభు సన్నిధిలో గడపటానికండి, ప్రభుతో సంఘముతో కలిసి ప్రభువును ఆరాధించే రోజు అది, శ్రేష్టమైన దినం.
అది ఇంకా వండుకొని తింటున్నాము, అందరికి వండి పెట్టుకుంటున్నాం. ఈరోజు పోకపోతే ఏం పోయింది, ప్రతిరోజు పోయేదుగా. పండగ క్రైస్తవులాగా మారవద్దు. సంఘముతో కలిసి ఆరాధించడానికి అలాంటి తప్పు ఇంకెన్నడూ చేయగాకండి. పశ్చాత్తాపంతో ఆనాడు వారు చేసిన తప్పుకి అందరూ కలిసి గోనిపట్ట కట్టుకొని వచ్చారట. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి గోనిపట్ట మిగులుతుంది. ఒక్కోసారి బూడిద పోసుకొని వచ్చి ఉపవాసం ఉండి బుద్ధిహీనతను బట్టి అన్ని విషయాలు అయ్యాయిక నియామక దినాలను మానుకాము, అన్ని క్రమంగా పాటిస్తాము, మమ్మల్ని క్షమించనని అందరూ ఏడ్చి ప్రార్థన చేశారట. దేవుని ఆత్మవాన్ని దర్శించింది. దేవుని కొరకు ఒక శ్రేష్టమైన తీర్మానం చేసుకున్నారు. అటు శ్రేష్టమైన తీర్మానంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం.